ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోక సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడా, మా పరమశిల్పి, మా ప్రియ స్నేహితుడా, మా మంచి కాపరి, మా మంచి వ్యవసాయకుడా, సర్వలోకనాథుడా, సర్వశక్తిమంతుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీకే ఎనలేని కోటాను కోట్ల శతకోటి స్తుతి స్తోత్రాలు నాయన. యేసయ్య, మీరు ఈ భూమిపై జీవించిన కాలములో ఏ మానవుడు కూడా పరమందున్న నిన్ను విడిచి సాతాను ఉన్న పాతాళం అనే నిత్యాగ్నికి వెళ్ళకూడదని ఆ పరలోకం చేరే శుభవార్త 3.5 సంవత్సరాలు ఎన్నో ఉపమానాలు కలిగిన బోధనలతో ప్రకటించావు తండ్రి. మీ మాటలు వినినవారు నీతో పరలోకం చేరారు, విననివారు సాతానుండే పాతాళం చేరారు. అయితే ప్రభువా, మీరు ఆనాడు ప్రజలకు చెప్పిన పరలోక రాజ్య శుభవార్త ఉపమానాలతో కూడినదై ఉంది కనుక అజ్ఞానులము దీనులమైన మాకు మీ జ్ఞాన వివేకములను అనుగ్రహించి మీరు బోధించిన ఉపమానాల భావమును మేమంతా అర్థం చేసుకుని గొర్రెల మాదిరిగా మీ వెంట నడిచి పరలోకము చేరే భాగ్యమును మాకును వింటున్న వారికి అందరికీ దయచేయండి దేవా. ప్రభువా, వినిన ఈ ఉపమానాలన్నీ అర్థం చేసుకుని మిమ్మల్ని వెంబడించే వారముగా ఉండుటకు మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. యేసు ప్రభువు తనకు 30 సంవత్సరాలు వచ్చే వరకు ఈ లోకపు తండ్రి అయిన యేసోపు మరియమ్మలతోనే కలిసి ఉన్నాడు. ఆ సమయంలో తన తండ్రి యేసోపుతో కలిసి వడ్రంగి పని చేస్తూ 30 సంవత్సరాలు తండ్రికి సహాయంగా ఉంటూ కుటుంబంతోనే జీవించాడు. ఆ తర్వాత బాప్తిస్మిస్తున్న యోహానును హేరోదు రాజు చెరసాలలో వేయించి శిరచ్ఛేదనం చేయించి చంపివేశాడు అన్న వార్త తెలిసిన వెంటనే ప్రభువు, ఇంకా నా సమయము ఆసన్నమైంది, మానవుల పట్ల తండ్రికి నాయందు ఉన్న చిత్తాన్ని నెరవేర్చవలసిన సమయము ఆసన్నమైంది అని గ్రహించిన ప్రభువు వెంటనే తాను నివాసం చేసిన ఇంటిని తన కుటుంబమును వదిలి పరలోక రాజ్య సువార్త ప్రకటించటానికి బయలుదేరాడు. ఆయనకు తోడుగా ముందు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రభువు ప్రకటించే సువార్త ఉపమానములతో గూఢార్థమైన మర్మములతో ప్రకటించేవారు. అలాగా ఆయన చిన్నవి కానీ పెద్దవి కానీ 30 నుండి 40 ఉపమానాలను బోధించారు. ప్రభువు బోధించిన ఉపమానాల సందేశములను మనం ముందుగా కొన్ని విన్నామండి. అవి ఏమిటంటే మంచి సమరయుడు, తప్పిపోయిన కుమారుడు, ధనవంతుడు, లాజరు అనే ఉపమానాల గురించి ముందుగా మనం విని ఉన్నాము. ప్రభువు బోధించిన ఉపమానాలలో చిన్న చిన్న ఉపమానాలు కూడా చాలా ఉన్నాయి. కానీ కొంచెం పెద్ద ఉపమానాల గురించి మనం ధ్యానం చేద్దామండి. ఎందుకంటే చిన్న చిన్న ఉపమానాలు మనము పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకోవచ్చు. ఇప్పుడు మనం మత్తయి శుభవార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడిన విత్తనములు, గురుగులు అనే ఉపమానాలను ధ్యానం చేద్దామండి. ముందుగా మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు వ్రాయబడిన గోధుమలు, గురుగులు అనే ఉపమానం గురించి ముందుగా మనం సంభాషించుకుందామండి. యేసు ప్రభువు ఇంటి నుండి బయలుదేరి వెళ్లి సముద్ర తీరమున కూర్చొని ఉండగా బహుజన సమూహములు ఆయన చెప్పే బోధనలు వినటానికి కూడి వచ్చి ఉండగా ప్రభువు వారిని చూసి ఆయన ఒక దోణికి కూర్చొని వారికి చాలా సంగతులు ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నారు. అలాగా ప్రభువు బోధిస్తూ వారిని ఉద్దేశించి, విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళాడు. ఆ మనుష్యుడు విత్తనాలను విత్తుచుండగా కొన్ని విత్తనాలు తోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని ఏమాత్రం మన్ను లేని రాతి నేలను పడ్డాయి. కానీ మన్ను లేనందున అవి వెంటనే మొలిచాయి. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యరశ్మి వేడికి ఆ మొలకలు ఎండిపోయాయి. కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి. అవి మొలిచాయి, కానీ ముండ్ల పొదలు వాటిని అణిచివేశాయి. కొన్ని మంచి నేలను పడి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాయి అని చెప్తూ చెవులు కలవాడు వినుగాక అని ముగించారు. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, పరలోక రాజ్య సువార్తను ఎందుకు మర్మములతో కలిసి ఉన్న ఉపమానాలతో బోధిస్తున్నారు అని శిష్యులు ప్రభువుని అడిగారు. శిష్యులు ప్రభువుని అలా ఎందుకు అడిగారంటే, ప్రభువు చెప్పే ఉపమానాలు వారికే అర్థం కాక ప్రభువుని అడిగి చెప్పించుకుంటున్నారు కనుక ఎందుకు అంత గూఢార్థంగా బోధిస్తున్నారు అన్నట్లుగా శిష్యులు ప్రభువుని అడిగారు. శిష్యులు అడిగిన దానికి ప్రభువు ఈ విధంగా చెప్పారు. ఈ ప్రజలందరూ నన్ను కనులారా చూసినా, నా మాటలు చెవులారా విన్నా, హృదయమున గ్రహించిన
వారి మనస్సు నా వైపు తిప్పుకొనటానికి సిద్ధపాటు కలిగి లేరు. ఎందుకంటే వారి హృదయము క్రొవ్వినది, వినుటకు వారి చెవులు మందగించాయి. నన్ను చూస్తున్నా చూడనట్లుగా ఉన్నారు. వాక్యం వింటారు గాని గ్రహింపరు. నన్ను చూస్తారు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు. యెషయా ప్రవక్త గారు చెప్పిన విధంగా ఇలాంటి వారు విననట్లుగా చూసి చూడనట్లుగా ఉండి దేవునికి దూరం అయ్యారు. అలాగా వారంతా పెదవులతో దేవుని గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉంది అన్నట్లుగా ఈ ప్రజలందరూ ఆనాడు యెషయా ప్రవక్త గారు ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి చెప్పిన విధంగా వీరంతా అలాగనే ఉన్నారు అని ఆ వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రభు శిష్యులతో చెప్తూ, మీ కన్నులు నన్ను చూస్తున్నాయి కనుక, మీ చెవులు నా మాటలు వింటున్నాయి కనుక అవి ధన్యములయ్యాయి అని ప్రభు శిష్యులకు తెలియపరిచారు. అంటే ఇక్కడ ప్రభు తన శిష్యులతో ఏం చెప్తున్నారంటే, వీరికి అర్థమయ్యేటట్లు చెప్పినా, గూఢార్థంగా చెప్పినా వారిలో ఎలాంటి హృదయ స్పందన కలుగదు. కనుక పరలోక రాజ్య శుభవార్త ఉపమానములతో ప్రకటిస్తున్నాను అని తెలియపరిచారు. వారు విననట్లుగా, చూసినా చూడనట్లుగా నా యందు ఉన్నారు. వారు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయము నా ఎడల కఠినముగా ఉంది అని ప్రభు శిష్యులకు తెలియపరచడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రభువు బోధించిన ఉపమానములోని ఈ విత్తనముల గురించి మనం ప్రత్యేకంగా సంభాషించుకుందామండి. విత్తనాలు విత్తటం అంటే విత్తనాలు పొలములో వెదజల్లటం అని అర్థం అండి. అలాగా ఆ విత్తేవాడు విత్తనాలను వెదజల్లేటప్పుడు ఆ విత్తనాలు 4 రకాల చోట్ల పడ్డాయి. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల కంపలలో పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడి నూరంతలుగా ఫలించాయి అని ప్రభువు బోధించారు. ఈ 4 రకాల విత్తనాలలో త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి ధ్యానం చేద్దామండి. మనుషులు పరలోక రాజ్యమునికి చేరే సువార్త వింటారు, కానీ దాన్ని గ్రహింపలేనందున దుష్టుడు వచ్చి వినిన సువార్త వాని హృదయములో నాటబడనందున ఆకాశ పక్షులు వచ్చి త్రోవ పక్కన పడిన విత్తనాలను మింగివేసినట్లుగా మనుషులు వినిన విత్తనములు అనే సువార్త వారి హృదయం అనే భూమిలో సరిగా నాటబడనందున సాతాను అనే దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటబడని ఆ వాక్యములనే విత్తనములను సాతాను మింగివేశాడు. అంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు సరిగా నాటబడనందున ఆకాశ పక్షులు వచ్చి ఎలాగా మింగివేశాయో, అలాగే మనుషులు వినిన ఆ వాక్యమును వారి హృదయంలో సరిగా నాటబడనందున దుష్టుడు వచ్చి ఆ విత్తనమును మింగివేశాడు అని మనం గ్రహించగలుగుతాము. 2వ రకం విత్తనాలు రాతి నేలన పడిన విత్తనాల గురించి విందామండి. అంటే ఏమిటంటే, మనుషులు వాక్యం విని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ మన హృదయం అనే రాతి భూమిలో వేరు లేనందున వినిన వాక్యము కొంతకాలం నిలిచి ఉంటుంది. కానీ ఆ తరువాత వాక్యము నిమిత్తము శ్రమ, హింస, బాధ అనేవి ఏమి కలిగినా ఇంకా ఆ వాక్యము వాని హృదయం అనే రాతి నేలపై మొలకెత్తదు. అంటే వాని హృదయం అనే రాతి నేలపై మన్ను చెమ్మ లేనందున వాక్యమనే విత్తనము ఫలింపకుండా ఎండిపోతుంది. రాతి నేలన పడిన వాక్యము మొలకెత్తింది, కానీ వేరుపారుటకు మన్ను చెమ్మ లేనందున సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ సూర్యరశ్మికి మొలక మాడిపోయినట్లుగా మనుషులు వినిన విత్తనము అనే వాక్యములు మనిషి హృదయం అనే రాతి భూమిపై మొలకెత్తలేక ఆ వాక్యము వాడి ఎండిపోయింది. 3వ రకం విత్తనాలు ముండ్ల పదలలో పడిన విత్తనాలు. ముండ్ల పదలలో పడిన విత్తనాలు మొలిచాయి, కానీ ముండ్ల పదలు వాటి మధ్యన పడి మొలిచిన మొక్కలను పైకి ఎదగనీయకుండా ఆ ముండ్ల పదలు ఆ మొక్కలను అణిచివేశాయి. దీని భావము ఏమిటంటే, మనుషులు విత్తనాలు అనే వాక్యములు వింటారు, కానీ వారికి కలిగి ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపడంబము అనే ముళ్ళ పొదలు మన హృదయమైన భూమిలో పడి మొలకెత్తిన ఆ విత్తనాలు అనే దేవుని వాక్యములను పైకి ఎదగనీయకుండా ఈ లోకాశలు అనే ముళ్ళ పొదలు వాటిని అణిచివేశాయి. అంటే ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత మనుషుల హృదయం అనే భూమిలో పడి మొలకెత్తిన దేవుని వాక్యములను ఈ లోకాసులు అనే ముళ్ళ కంచెలు ఎదగనీయకుండా కప్పివేశాయి అని మనం తెలుసుకుంటామండి. ఇంకా 4వ రకం విత్తనాలు మంచి నేలను పడి నూరంతలుగా ఫలించాయి. మంచి నేలను పడిన విత్తనాలు నూరంతలుగా ఫలించుట అనగా, మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారు ఎవరంటే, మంచి మనస్సుతో వాక్యం విని దానిని గైకొని ఓపికతో ఫలించువారు. వీరిని యోగ్యులు అంటారు. మంచి నేలను పడి ఫలించిన యోగ్యులు ఎవరంటే, హృదయపూర్వకముగా వాక్యం విని దాన్ని గైకొని వారు
నూరంతలుగా ఫలించువారు. ఇలాంటి వారే మంచి నేలన పడి ఫలించిన విత్తనముల వంటి వారు అని మనం తెలుసుకుంటాము. విత్తువాడు విత్తిన విత్తనాలలో 4 చోట్ల పడిన విత్తనాల గురించి మనం ధ్యానం చేశామండి. ఆ విధంగానే ప్రభువు మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 31 నుండి 33 వరకు రాయబడిన ఆ చిన్న ఉపమానం కూడా మనము సంభాషించుకుందాం. పరలోక రాజ్యము ఒకడు పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఈ ఆవగింజ విత్తనములన్నింటిలో చిన్నదే, కానీ అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదిగా ఎదిగి ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొని నివసించేంత చెట్టు అయ్యింది. దీనిని బట్టి దేవుడు ఈ సృష్టిలో అందరినీ సమానంగా ప్రేమించేవాడు కనుక ఎన్నిక లేని వారిని, బలహీనులను, అయోగ్యులను సైతం ప్రేమించి ఆవగింజ చెట్టును అభివృద్ధిపరిచిన విధంగా బలహీనులను, అయోగ్యులను, ఎన్నిక లేని వారిని కూడా ప్రేమించి, ఆదరించి, ఆశీర్వదించి సాటి వారికి ఉపయోగపడే విధంగా వారిని నిలబెడతాడు అని మనం తెలుసుకుంటామండి. అలాగే మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 24 నుండి 30 వరకు ఉన్న గోధుమలు, గురుగుల గురించి ఇంకొక ఉపమానమును కూడా చెప్పారు. ఆ ఉపమానము కూడా మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దామండి. పరలోక రాజ్యము ఒక వ్యక్తి తన పొలంలో మంచి విత్తనము నాటిన ఒక మనిషిని పోలి ఉన్నది. ఆ మనుషుడు తన పొలములో నాటిన విత్తనాలు పెరిగి పెద్దవై గింజ కట్టినప్పుడు వాటి మధ్యన గురుగులు అనే కలుపు మొక్కలు కూడా గోధుమ మొక్కల మధ్యన పెరిగాయి. ఆ పొలము యొక్క యజమాని దాసులు ఆ పంట పొలమును చూసి తమ యజమాని దగ్గరకు వెళ్ళి, అయ్యా, నీవు పొలములో నికార్సైన మంచి గోధుమల విత్తనాలను చల్లావు కదా, మరి ఆ గోధుమల మధ్యన ఈ గురుగుల మొక్కలు ఎలా మొలిచాయి అని పనివాడు తన యజమానితో అడిగాడు. వారి మాటలు విన్న ఆ పొలం యజమాని, ఇది శత్రువు చేసిన పని అయి ఉంటుంది అని చెప్పగా, అంతటా దాసులు, అయ్యా, మేము పొలమునకు వెళ్ళి ఆ గురుగుల మొక్కలను పెరికివేయమంటావా అని అడిగారు. వారి మాటలు విన్న ఆ పొలము యజమాని, వద్దు వద్దు, గురుగుల మొక్కలు పెరికివేసేటప్పుడు ఒకవేళ వాటితో కూడా గోధుమ మొక్కలను కూడా పెరికివేస్తారేమో, కోతకాలము వరకు అలాగే వాటిని కలిసి పెరగనీయండి. పంట చేతికి వచ్చినప్పుడు కోతకాలమందు గురుగుల మొక్కలను ముందుగా పెరికి వాటిని కట్టలుగా కట్టి కాల్చివేయండి. ఆ తరువాత గోధుమలను కూర్చి నా కొట్లలో చేర్చి పెట్టండి అని కోత కోసే వారితో నేను చెప్తాను అని ఉపమానుడు తన దాసులతో చెప్పాడు. ఈ ఉపమానం విన్న శిష్యులు, ప్రభువా, ఈ ఉపమాన భావము మాకు తెలియపరచమని అడిగినప్పుడు ప్రభు వారికి ఈ విధంగా తెలియపరిచాడు. మంచి విత్తనము విత్తినవాడు మనుష్య కుమారుడు. అంటే ఇక్కడ మనుష్య కుమారుడు అంటే ప్రభు అని మనం అర్థం చేసుకోవాలండి. పొలము లోకమునకు సాదృశ్యంగా ఉంది. ఆ పొలమనే లోకములో చల్లిన మంచి గోధుమల విత్తనాలు నీతిపరులైన మనుషులు, అంటే పరలోక రాజ్య సంబంధులు అని. గోధుమలతో పాటు మలిచిన గురుగులు అనే మనుషులు దుష్టుని సంబంధులు. లోకమునకు సాదృశ్యంగా ఉన్న పొలములోని గోధుమల పంటలో సాతాను గురుగులను మొలిపించాడు. సాతాను విత్తిన గురుగులు సాతాను సంబంధులు. గోధుమల మధ్యన గురుగులు విత్తినది శత్రువైన సాతాను, అంటే అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులను కూర్చి కట్టలు కట్టి ఎలాగా కాల్చివేశారో అలాగే యుగ సమాప్తి యందు గోధుమలు అనే నీతిపరులు పరమనకు, గురుగులు అనే సాతాన సంబంధులు నరకాగ్నికి వెళతారు అని ప్రభువు శిష్యులకు చెప్పారు. గోధుమలకు సాదృశ్యంగా ఉన్న నీతిపరులైన మనుషులు పరలోక రాజ్య సంబంధులు కనుక వారు దేవునితో పాటు నిత్య జీవంలో ఉంటారు. పొలములో సాతాను నాటిన గురుగులు దుర్నీతిపరులకు సాదృశ్యంగా ఉన్నారు కనుక గురుగులు అగ్నితో ఎలా కాల్చివేయబడ్డాయో అలాగే ఈ దుర్నీతిపరులైన సాతాన దుష్ట సంబంధులు నిత్య అగ్ని అనే నరకములో పడి నిత్యము కాలుతూ ఉంటారు. ఎందుకంటే మానవుల ఆత్మ దేవుడు పెట్టిన దీపము కనుక అది ఏనాటికి ఆరిపోదు, దానికి మరణము ఉండదు. అలాగే మానవులు మరణించిన తరువాత వారి శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ వారి ఆత్మ నిత్యం జీవంతోనే ఉంటుంది. మానవుల ఆత్మలు జీవము కలిగిన జీవాధిపతివి కనుక ఏ నాటికి వారి ఆత్మలకు మరణం ఉండదు. నీతిపరులు జీవాత్మతో ప్రభువు సన్నిధి అనే పరలోకములో ఆయన చెంత యుగయుగాలు ఉంటారు. అలాగే దుర్నీతిపరులు వారి మరణానంతరము ఆత్మస్వరూపులై నిత్యాగ్ని గుండములో నిత్యము కాలుతూ పండ్లు కొరుకుతూ యుగయుగాలు ఉంటారని ప్రభువే స్వయంగా బోధించటం మత్తయి శుభవార్త 25:13, 41, 42లో మనం చూస్తామండి. ఆ విధంగా ప్రభు బోధించే కాలములో
పరలోకం గురించి 70 సార్లు, నిత్యాగ్ని అనే నరకము గురించి 14 సార్లు ప్రస్తావించి బోధించారు. పాత క్రొత్త నిబంధనలో కూడా ఈ నిత్య నరకాగ్ని గురించి 54 సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి ఉపమానము కూడా నిత్యాగ్నిలో కాలుతూ పళ్ళు కొరుకుతూ ఉంటారు అని తెలియపరిచాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు బోధించిన ప్రతి ఉపమానంలో కూడా దుర్నీతిపరులు ప్రభువు నివసించే పరలోకము చేరకుండా నిత్యాగ్నిలో కాలుతూ ఆ బాధ తట్టుకోలేక పండ్లు కొరుకుతూ ఉంటారు. కనుక సమస్త ప్రజలు అలాంటి బాధ పడకుండా నన్ను, నా బోధను నమ్మి నాపై విశ్వాసం ఉంచి మీరంతా నాతో కలిసి పరలోకంలో ఉండండి అని ప్రభువు ఆ నరకాగ్ని బాధన గురించి 3.5 సంవత్సరాలు బోధించి ప్రజలకు తెలియపరిచాడు. తదనంతరం తన శిష్యులతో కూడా భూదిగంతాల వరకు వెళ్ళి నేను మీకు బోధించిన ఈ సజీవ వార్త ప్రపంచ ప్రజలందరికీ తెలియపరచండి, ప్రతి ఒక్కరూ పరలోకము చేరే విధంగా సువార్త బోధించండి, ఎవరూ కూడా నిత్య నరకాగ్నికి పోవద్దు అన్నట్లు ప్రభువు 3.5 సంవత్సరాలు బోధించి ఈ నరకాగ్ని గురించి తన శిష్యులతో కూడా బోధింపచేశాడు. ఆ విధంగా ప్రభువు పరలోక రాజ్యమును గురించి మరొక ఉపమానము బోధించడం మొదలుపెట్టారు. అది కూడా మనం ధ్యానం చేద్దాం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. ఆ వల చేపలతో నిండినప్పుడు సముద్రములో ఆ వలను విసిరిన వాడు వలను నెమ్మదిగా దరికి లాక్కుని కూర్చుని మంచి చేపలను గంపలకు చేర్చి పనికిరాని చేపలను మరలా ఆ అగాధ సముద్రంలోనే పారవేస్తాడు. ఇక్కడ మంచి చేపలు అంటే పరలోక రాజ్య సంబంధులు, పారవేయబడిన చెడ్డ చేపలు అంటే దుష్టుని సంబంధులు అని అర్థం అండి. ఇలాగనే యుగ సమాప్తి నందు జరుగుతుంది. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచినట్లుగా మంచి చేపలు అనబడే నీతిమంతులను పరమనకు, చెడ్డ చేపలు అనే దుర్నీతిపరులను అగ్ని గుండమునకు కొనిపోబడతారు. అక్కడ ఏడుస్తూ ఆ బాధ తట్టుకోలేక పండ్లు కొరుకుతూ ఉంటారు అని తెలియపరిచాడు. ఈ ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయం 48 నుండి 50 వరకు మనం చూస్తామండి. ప్రభువు చెప్పిన ఉపమానంలో సముద్రము లోకమునకు సాదృశ్యంగా ఉంది, వల వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. లోకము అనే సముద్రములో వాక్యమనే వల వేసిన వారు మన మంచి జాలురైన యేసు ప్రభు, దుర్జనులు అని మనం తెలుసుకుంటాము. అయితే ఇక్కడ మన మంచి జాలురైన ప్రభు ప్రేమను గురించి ఒక మాట చెప్పుకుందామండి. ప్రేమామయుడైన ఆ పరమ ప్రభువు మానవులు వారి వారి మరణానంతరము పాతాళమనే నిత్యాగ్నికుండానికి వెళతారని ఆయన మానవుల క్షేమం కొరకు ఎంతగానో పరలోక రాజ్య సువార్త 3.5 సంవత్సరాలు బోధించారు. అయితే ప్రభువు మాటలు వినిన వారు పరలోకం చేరారు, వినని వారు సాతాను ఉండే నిత్యాగ్నికి వెళ్ళారు. ఇలాగా ప్రభువు బోధించే కాలంలో ఎన్నో ఉపమానాలు చిన్నవి కానీ పెద్దవి కానీ బోధించారు. అవన్నీ ప్రతి ఒక్కరం చదివి దేవుని ఎరుగని వారికి అందరికీ చెప్పి ఆ నరకము నుండి వారిని కూడా మనం రక్షించాల్సిన వారమై ఉన్నామండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ప్రభువు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఎలాగంటే ఒక గొల్లవాడు తనకు కలిగిన మేకల గొర్రెల మందల నుండి మేకలను గొర్రెలను వేరుపరిచిన విధంగా ఆయన ఎదుట సమకూర్చబడిన వారిలో నుండి కొందరిని తన కుడి ప్రక్కన, కొందరిని తన ఎడం ప్రక్కన నిలబెట్టినప్పుడు దేవునికి కుడి ప్రక్కన ఉన్న మనుషులను గొర్రెలతోనూ ఎడమ ప్రక్కన ఉన్న మనుషులను మేకలతోనూ పోల్చారు. అప్పుడు మహిమగల ప్రభువు తన కుడివైపున ఉన్న గొర్రెలనే మనుషులను చూసి ఎంతో సంతోషంగా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి నా వద్దకు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి అని వారు ఈ భూమిపై జీవించినప్పుడు చేసిన మంచి పనులన్నీ వారికి గుర్తు చేసి ఆదరించి ఆశీర్వదించి వారిని నిత్య రాజ్యమునకు పంపించాడు. అలాగే తన ఎడమ వైపున ఉన్న మేకలనే మనుషులను చూసి, శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అని చెప్తూ వారు ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడు చెడ్డ క్రియలన్నింటినీ గుర్తు చేసి వారిని శపించి సాతాను నివాసం ఉండే నిత్యాగ్ని గుండమునకు పంపించాడు. ఈ మాటలు మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 31 నుండి 44 వరకు చూస్తామండి. అంటే ఇక్కడ దేవునికి కుడి ప్రక్కన ఉన్న గొర్రెలు నీతిమంతులకు,
ఎడం ప్రక్కన ఉన్న మేకలు అనీతిమంతులకు సాదృశ్యంగా ఉన్నారని మనం గమనించాల్సి ఉందండి. నీతిమంతులు అనే గొర్రెలు ప్రభు ఉండే పరలోక రాజ్యము అనే నిత్య రాజ్యమునకు కొనిపోబడ్డారు. మేకలకు సాదృశ్యంగా ఉన్న అనీతిమంతులు సాతాను నివసించే పాతాళం అనే నిత్య నరకాగ్నిలో త్రోయబడ్డారు. ఇక్కడ మనం ఒక ఆలోచన చేస్తే దేవుడు గొర్రెలనే మనుషులను ఎందుకు ఆశీర్వదించాడు, మేకలనే మనుషులను ఎందుకు శపించాడు, గొర్రెలకు మేకలకు ఉన్న తేడా ఏంటనేది కూడా మనం తెలుసుకుందామండి. గొర్రెలు పూర్తిగా తన కాపరి మీదనే ఆధారపడి ఉంటాయి, కానీ దానికంటూ ఒక సొంత అభిప్రాయము ఆలోచనలు ఉండవు. కాపరి స్వరము ద్వారానే గొర్రెలు కాపరిని వెంబడిస్తాయండి. గొర్రెలు కాపరిని హృదయపూర్వకంగా విశ్వసించినందున కాపరిని నమ్మి విశ్వాసంతో కాపరి వెంటే నడుస్తాయి. ప్రభు చెప్పినట్లుగా నా గొర్రెలు నా స్వరము వినును అన్నట్లుగా గొర్రెలు తల ఉంచుకొని కాపరిని వెంబడిస్తాయి, కానీ ఇంకా అటు ఇటు చూడవు. గొర్రెలకు అస్థిరత్వము లేదు కనుక ఈ గొర్రెలకు సాదృశ్యంగా ఉన్న మనుషులు ప్రభువునే ఆధారం చేసుకొని నమ్మి మన మంచి కాపరి అయిన ప్రభునందు విశ్వాసముతో పయనించి ఆయనతో పాటు పరలోకంలో ఉంటాము. ఇంకా ఇప్పుడు మేకలు అనీతిమంతులకు సాదృశ్యంగా ఎందుకు ఉన్నాయంటే ఈ మేకలకు స్థిరత్వం లేదు, కానీ అస్థిరత్వము ఎక్కువ. గొర్రెలాగా కాపరిని వెంబడించవు. గొర్రెలు తలదించుకొని కాపరిని వెంబడిస్తే మేకలు ఎప్పుడు అటు ఇటు చూస్తూ ఏమైనా ఒక ఆకు కనిపించినా చలించి ఆకుల కోసం కాపరిని వదిలి మందల నుండి ప్రక్కకు పోతాయి. ఈ మేకలు గొర్రెలలాగా కాపరి మీద ఆధారపడవు. మేకలకు సొంత నిర్ణయాలు ఎక్కువ కనుక ఈ మేకలు ప్రభువుని ప్రేమించి నమ్మి విశ్వాసముతో కాపరి స్వరము ద్వారా వెంబడించవు. కనుక మేకలు అనీతిపరులకు, గొర్రెలు నీతిపరులకు సాదృశ్యంగా ఉన్నారని స్వయంగా ప్రభువే తన ఉపమానం ద్వారా తెలియపరిచారు. ఈ ఉపమాన భావములోని అంతరార్థం ఏమిటంటే ప్రభువు రాబో కాలంలో యుగాంతమందు మానవులకు జరిగే ఫైనల్గా అంతంలో జరిగిన తీర్పును గురించి ఈ ఉపమానం తెలియపరిచారు. దయామయుడైన పరమ ప్రభువు మన మంచి కాపరి, మన మంచి జాలరిగా మానవుల పట్ల ఉన్నాడండి. పరలోకము ఎంత సౌఖ్యంగా ఉంటుందో, నిత్యాగ్ని ఎంత నరకంగా ఉంటుందో, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గురించి మన జాలరి, మన కాపరి అయిన ప్రభువు ప్రజలకు 3.5 సంవత్సరాలు బోధించారు. ఎందుకంటే ఆయన బిడ్డలమైన మనము ఆయన చెప్పిన ప్రబోధనలు విని ఆయన్ని ప్రేమించి నిత్యాగ్ని అనే నరకము నుండి తప్పించుకొని పరలోకము అనే నిత్య జీవములో ప్రభువుతో పాటు యుగయుగాలు తరతరాలు ఈ సృష్టి ఉన్నంత కాలం ఆయనతో మనం జీవించాలని ప్రభువు కోరికై ఉంది. కనుక ఈ మాటలు విన్న మనమంతా అస్థిరత్వము కలిగిన మేకలలాగా ఉండకుండా స్థిరత్వము కలిగిన గొర్రెల మాదిరిగా ఉండి ఈ భూమిపై జీవించిన కాలమునందే ప్రభునందు పునర్జన్మ స్థానము అనే బాప్తిసం పొందుకొని పరలోకం చేరదామండి. మానవుల పట్ల ప్రభువుకు మనపై ఉన్న చిత్తాన్ని నెరవేర్చుదాము. ఇంతవరకు మనం వినిన ఈ మాటలను బట్టి లోకమునకు సాదృశ్యంగా ఉన్న పొలములో కాల్చబడిన గురుగులలాగా నశించిపోకుండా శ్రేష్టమైన మంచి గోధుమల పంటలాగా ఆశీర్వదించబడదామండి. అలాగే పరలోక రాజ్యం అనే సముద్రములో జాలరు వేసిన వలలో పడిన చేపలలో నుండి పారవేసే చెడ్డ చేపల మాదిరిగా ఉండకుండా వలలో ఉండే మంచి చేపల మాదిరిగా ఉండి పరలోకం చేరదాం. లోకము అనే పొలములో అన్నింటికన్నా చిన్నదైన ఆవగింజ చెట్టు ఫలించిన విధంగా మనమంతా పరలోక రాజ్యములో చేరటానికి గాను వాక్యములో ఎదిగి ప్రభువునందు ఫలించి పరమనకు చేరదామండి. సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యకల మాదిరిగా ఉండకుండా సిద్ధపాటు కలిగిన బుద్ధిగల కన్యకల మాదిరిగా ఉండి ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకుని సిద్ధపాటు కలిగి ఉందాం. ఇంతవరకు పుటము వేయబడిన ఈ మాటలను ప్రభు ప్రబోధించిన బోధనలు విన్న మనమంతా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే గొర్రెల మాదిరిగా మన కాపరి అయిన ప్రభువును గుర్తెరిగి ఆయన స్వరము విని ఆత్మతో సత్యముతో ప్రభువును వెంబడించిన వారమైతే ప్రభువునందు ఆశీర్వదించబడి పరలోక రాజ్యమునకు వారసులుగా ఉంటామండి. అట్టి ఆధిక్యత ఎన్నికలేని మనకు ఆ ప్రభువే మనకిచ్చాడు కనుక సుబుద్ధి కలిగి సత్ప్రవర్తనతో సద్గుణాలతో అప్రమత్తులమై ప్రభువు రాకడ కొరకు నిరీక్షణ అనే సిద్ధపాటు కలిగి ఉందాము. ఈ జీవము గల మాటలు విన్న వారందరికీ నా వందనాలండి. మహిమ ఘనత ప్రభావములు ఆ దేవాది దేవునికే చెందునుగాక.
విన్నవారినందరినీ వాక్యమన్న దేవుడు వారిని వారి కుటుంబాలను ఆదరించి ఆశీర్వదించి సంపూర్ణ ఆయురారోగ్యం దయచేయాలని యేసునామములో ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నానండి. ఇప్పుడు మన మంచి కాపరి, మన మంచి జాలరి అయిన యేసు ప్రభువును ఘనపరుస్తూ స్తుతించి ఆరాధించుకుందామండి. జాలరీ ఓ జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మలు కాయు కాపరి. జాలరీ ఓ జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మలు కాయు కాపరి. శోక సంద్రాలలో, శోధన కెరాటాలలో, నిలువరమేలేని చిన్న చేపనయ్యా. శోక సంద్రాలలో, శోధన కెరాటాలలో, నిలువరమేలేని చిన్ని చేపనయ్యా. మనసున్న మంచి జాలరీ, చేర్చవా నీ వలలోకి. మనసున్న మంచి జాలరీ, చేర్చవా నీ వలలోకి. జాలరీ ఓ జాలరీ, కాపరి నా మంచి కాపరి. చీకటి మార్గాలలో, లోకాశపు ముళ్ళ కంచెలో, చీకటి మార్గాలలో, లోకాశపు ముళ్ళ కంచెలో, తిరుగులాడుచున్న చిన్ని గొర్రెనయ్యా. మనసున్న మంచి కాపరి, చేరవా నాదరికి. మనసున్న మంచి కాపరి, చేరవా నాదరికి. కాపరి నా మంచి కాపరి. జాలరీ ఓ జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మలు కాయు కాపరి. మనుషుల పట్టు జాలరీ, ఆత్మలు కాయు కాపరి. జాలరీ ఓ జాలరీ, కాపరి ఓ కాపరి. ప్రభువు చెప్పిన ఉపమానాలు, మనం పాడుకున్న పాట విన్న మనమందరము కూడా వలలో ఉండే చేపల మాదిరిగా ఉండి, ప్రభువును వెంబడించే గొర్రెల మాదిరిగా ఉండి, నిత్యరాజ్యములో పరమను ఉండే ప్రభు పాదాల చెంతకు చేరదామండి. హల్లెలూయా, ఆమేన్. పొరపాటున మధ్యలో ఒక మాట చెప్పటం మర్చిపోయాను. అది ఇప్పుడు మనం సంభాషించుకుందాము. లోకమునకు సాదృశ్యంగా ఉన్న సముద్రములో జాలరి అని యేసు ప్రభు వాక్యమనే వల వేసినప్పుడు వల చేపలతో నిండిపోయింది. అప్పుడు ఆ జాలరి ఆ వలను దరికి లాగి కూర్చొని వలలో పడిన చేపల నుండి మంచి చేపలను గంపలలో వేసి పనికిరాని చేపలను మరలా అగాధ సముద్ర జలములో పడవేశాడు. అంటే గంపలకెత్తిన చేపలు ప్రభువునందు పరిశుద్ధులు, అగాధ సముద్రములో పడవేయబడిన పనికిరాని చేపలు సాతాను సంబంధులు. కనుక వారు అగాధమైన అగ్నిగుండములో పడవేయబడతారని, గంపలకెత్తిన చేపల లాంటి నీతిపరులు పరలోకమునకు ఎత్తబడతారని ఈ మాటలకు అర్థమై ఉందండి. అంటే సముద్రము అనే ఈ లోకంలో ఉన్న మనము ప్రభువు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలి, కానీ లోకము అనే సముద్రములో ఉండిపోకూడదని తెలుసుకుంటామండి.